నాయకత్వం ప్రదీప్ రెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ సత్యన్న గారికి పొద్దుటూరు రుణం తీసుకున్న సత్య గారికి పొద్దుటూరు రుణం తీసుకున్న సత్య గారికి పేదవానికి అండ పేదవానికి అండ పేదవానికి అండ భారత్ మాతా కీ భారత్ మాతా కీ సత్యన్న నాయకత్వం జై సత్యన్న భారత్ మాతా కీ పొద్దుటూరు రుణం తీసుకున్న సత్యన్న నాయకత్వం పొద్దుటూరు రుణం తీసుకున్న సత్యన్న నాయకత్వం పొద్దుటూరు రుణం తీసుకున్న సత్యన్న నాయకత్వం వరదరాజిరెడ్డి గారి నాయకత్వం బీజేపీ బీజేపీ సత్యన్న నాయకత్వం సత్యన్న నాయకత్వం సత్యన్న నాయకత్వం సత్యన్న నాయకత్వం సత్యన్న నాయకత్వం రెడ్డి నాయకత్వం వరదరాజిరెడ్డి గారి నాయకత్వం జై సత్యన్న జై సత్యన్న జై సత్యన్న భారత్ మాతా కీ నంద్యాల వరదరాజిరెడ్డి గారికి వరదరాజిరెడ్డి గారి నాయకత్వం పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారి నాయకత్వం సత్యన్న నాయకత్వం సత్యన్న నాయకత్వం కొంచెం కిరణ్ నిన్న మనకందరికి కూడా తెలిసింది 70 కోట్ల నిధులు మంజూరు ఏదానికి తెలుసా యునాని మెడికల్ కాలేజ్ మన పొద్దుటూరుకి ఇచ్చిన సందర్భంగా పొద్దుటూరు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారకులైన మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి మరియు మన పెద్దాయన వరదరాజిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా పొద్దుటూరు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ధర్మవరంలో గెలిచి ఇక్కడ ఏం చేస్తాడులే అనుకున్న వారికి అందరికీ కూడా ఒక మంచి సమాధానం చెప్పాడు మన సత్యకుమార్ అన్న. ఈరోజు 70 కోట్ల నిధులు మంజూరు చేయడం అనేది చిన్న విషయం కాదు. అది కూడా మెడికల్ కాలేజ్ రూపంలో యునాని మెడికల్ కాలేజ్ రూపంలో మన నిధులు తీసుకురావడం అనేది ఒక పెద్ద గొప్ప విషయం. పెద్ద ఆయన ముసలాయన అయిపోయినాడు, ప్రజలారా ఆయన ఏమీ చేయలేడు అని చాలామంది చెప్పినారు. ఈరోజు ఈ పెద్ద ఆయనే ఈరోజు మన కోసము, మన పొద్దుటూరు కోసము యునాని మెడికల్ కాలేజ్ తెప్పించడంలో ఆయన ముందు ఉండి నడిపించి మనకందరికీ తెచ్చిన ఆయన పొద్దుటూరు కోసం ధన్యవాదాలు తెలుపుకుంటూ
జై సత్యన్న సత్యన్న జై వర్ధారెడ్డి గారు. ఈరోజు ప్రొద్దుటూరు ప్రజలందరికీ ఎంతో శుభదినము. ప్రొద్దుటూరు అభివృద్ధిలో ముందుంటుందని మనం నిరూపించడానికి మన సత్య గారు ఈనాడు మన ప్రొద్దుటూరుకు ఒక మెడికల్ కాలేజీని అందించారు. ఈ విధమైన మెడికల్ కాలేజీ సాధారణంగా రావు. ఇటువంటి మెడికల్ కాలేజీని ఎంతో కష్టపడి మనకు అందించిన సత్య గారికి మరియు అందుకు కృషి చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దాయన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విధంగా అనేక పరిశ్రమలు కూడా మన ప్రొద్దుటూరుకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ప్రొద్దుటూరు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది అన్నది ఎంత సత్యమో, ఆ సత్యన్న గారి ఒక అండదండలతో మనం ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము ఎంతో సత్యము. ఆయనకు భారతీయ జనతా పార్టీ తరఫున మరియు ప్రొద్దుటూరు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. భారత్ మాతా కే రాష్ట్ర వైద్య విద్యా సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన ఈరోజు ఎంతో పట్టుదలతో వర్ధారెడ్డి గారి సూచనల మేరకు 77 కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరు యునాని వైద్య కళాశాలను ఇక్కడికి తీసుకొని రావడము చాలా సంతోషించదగ్గ విషయము. ప్రొద్దుటూరులో ఇక్కడ అక్కడనే ఉందంటున్నారు, అదంతా అబద్ధాలు. ఈరోజు 77 కోట్లతో ఈరోజు ప్రొద్దుటూరుకు యునాని ప్రభుత్వ వైద్యశాలను తీసుకొని రావడం అంటే ఆశామాషి కాదు. దీనికి కృషి చేసినటువంటి పెద్దలు నంద్యాల వర్ధారెడ్డి గారికి, మా మిత్రులు మా అన్నగారు సత్యన్న గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు అందరికీ మేము ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రదీప్ రెడ్డి నాయకత్వం. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వంలో ఈరోజు చాలా సంతోషించదగినటువంటి విజయం. మన ప్రొద్దుటూరు మంత్రి అయినటువంటి నందకుమార్ యాదవ్ గారి చొరవతో, మన నంద్యాల వరదరాజు రెడ్డి గారి ఆసక్తితో ఈరోజు మనం మెడికల్ కాలేజీ సాధించుకోవడం జరిగింది. ప్రతిపక్షాలు మెడికల్ కాలేజీ మీద ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారు. దానికి సమాధానమే ప్రొద్దుటూరు మెడికల్ కాలేజీ. ఇంతవరకు ప్రొద్దుటూరు నుంచి బంగారు ఫేమస్, తర్వాత క్లాత్ ఫేమస్, రెండో మైసూరుగా ఉండేది. ఇక మీద నుంచి డాక్టర్లు కూడా ఫేమస్గా ఇష్టపడి ఇక్కడి నుంచి బయటికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్యమేవ జయతే.